Welcome back to our channel. Today topic, what is stock market? Stock market ante a stock market also known as a stock exchange is a venue to trade securities such as bonds and shares. అంటే స్టాక్ మార్కెట్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీల్లోనే బై అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం స్టాక్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఇక్కడ స్టాక్స్, బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ ట్రేడ్ జరుగుతూ ఉంటాయి. దీన్ని స్టాక్ మార్కెట్ అంటాం. షేర్ మార్కెట్ అంటే కంపెనీ యొక్క షేర్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో ట్రేడ్ జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం షేర్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ వన్, వై షుడ్ ఏ కంపెనీ ఎంటర్ ఇన్ ఏ స్టాక్ మార్కెట్. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకే ఎందుకు రావాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఒక కంపెనీ అనేది తన యొక్క బిజినెస్ని ఎక్స్టెండ్ చేయడం గురించి, అంటే ఒక కంపెనీ చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఈ కంపెనీ వేరే వేరే స్టేట్స్లోని వేరే వేరే సిటీస్లోని ఎక్స్టెండ్ చేయాలంటే కనుక దీనికి మనీ అనేది నీడ్ ఉంటుంది. ఈ మనీని తీసుకోవడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్యాంకింగ్, సెకండ్ వన్ పార్ట్నర్ని ఎదుర్కోవడం, థర్డ్ వన్ వచ్చి స్టాక్ మార్కెట్. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే ఒక కంపెనీ ఎవ్రీ మంత్ కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే కనుక ఈ కంపెనీలో వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ పే చేయడానికే వెళ్ళిపోతూ ఉంది. ఈ విధంగా బ్యాంక్ దగ్గర కానీ మనీ తీసుకున్నట్టయితే ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ పార్ట్నర్ని ఎత్తుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఒక కంపెనీలోని వాళ్ళు చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉంటుందో ఈ బిజినెస్ని డెవలప్ చేయాలి అంటే కనుక వీళ్ళు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా పార్ట్నర్ని కలిపే మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఒకవేళ మనం పార్ట్నర్తో కలిసి వెళ్తున్నట్టయితే కనుక ఇన్ కేస్ పార్ట్నర్ మనల్ని మోసం చేసినట్టయితే కంపెనీ అనేది మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. థర్డ్ వన్ వచ్చి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లోకి ఎందుకు కంపెనీ వస్తుందంటే ఇక్కడ ఎవరైతే పబ్లిక్, అంటే మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా షేర్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయంటే కనుక ఈ కంపెనీ యొక్క షేర్స్ ఏవైతే ఉంటాయో పబ్లిక్కి సెల్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పబ్లిక్ అంటే ఎవరు వస్తారు, బయట ఎవరైతే పీపుల్ ఉంటారో వీళ్ళందరూ కూడా పబ్లిక్ వస్తుంది కదా. మనం అందరూ ఏం చేస్తామంటే ఆ కంపెనీ షేర్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ కంపెనీ అనేది దానికి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ అండ్ లాసెస్ను కూడా మనకి పంచడం జరుగుతూ ఉంది. బట్ షార్ట్ టర్మ్లో చూసుకున్నట్టయితే మనకి తాత్కాలికంగా లాసు ప్రాఫిట్ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ప్రతి కంపెనీ కూడా ఒక మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే కనుక ఏదైనా ఒక కంపెనీ పెట్టారు అంటే కనుక ఆ కంపెనీ యొక్క బిజినెస్ని బాగా చేయడం కోసం, మంచి డెవలప్మెంట్ అవ్వడం కోసమే కదా పెడతారు. అందువల్ల కంపెనీలో లాభాలు వస్తాయి. ఆ లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇస్తారు. అంతేకాకుండా లాభాలతో పాటు డివిడెండ్ అని మనం ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ షేర్స్ని స్ప్లిట్టింగ్ చేసి మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ద్వారా వాళ్ళకి యూజ్ ఏంటంటే కనుక ఆ కంపెనీ ఏదైతే ఉందో ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్టనవసరం లేదు, సెకండ్ వన్ వచ్చి పార్ట్నర్ యొక్క నిర్ణయం తీసుకునే అవసరం లేదు, థర్డ్ వన్ వచ్చి పార్ట్నర్ మోసం చేస్తాడనేటువంటి భయం లేకుండా వాళ్ళు మంచిగా బిజినెస్ చేసి ఆ చేసినటువంటి బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ని పబ్లిక్ ఇస్తే సరిపోతుంది. దీనినే మనం స్టాక్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ వీడియోలో ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.